गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नाथवेदजालम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजगर्वाजनीमते धेनामवस्त्रेवच ॐ श्रीमहासरस्वत्यै नमः। ॐ गुरवे सर्वलोकानां विशुद्धे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीमेधादक्षिणामूर्तिभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत्सद्गुरुभ्यो नमः। अशेषव्यवहाराणां स्वामिनं समुदान्तरां महाकामेश्वरीं ध्यायेत् ब्रह्मविद्यापदां शिवाम्। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ जातावरामोदप्रजापतिपरमेश्वराजा ओमां छन्नां श्रीलोम आहुरे तस्मै नास्मृतन्नमामः। अद्यावद्यत्वमुपमेतवाकमेकं शास्त्रादिवसर्गोऽस्तु अस्य विज्ञानमण्डलं जगद्मनं पश्चाद्देवादस्सर्वे भूतनाथाय विद्महे भोपुत्राय धीमहि तन्नः शास्त्रात् प्रचोदयात्। ॐ श्रीहरिहरपुत्राय नमः। देवीं वाचमन्ददेवाहरां विश्वदेवापुरोवन्दे तानां देवां भिन्नवानाधेनर्वादस्मानुष्ठेतो अयं महोत्सवस्तु శుభమస్తు. పంచాంగమనగా తిథి వార నక్షత్ర యోగ గ్రహణాల చేత నిర్ణయించబడినటువంటి జీవిత కాల చక్ర విషయాలను వివరించేటువంటిది పంచాంగము. పంచాంగం యొక్క మనశాస్త్రీయ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్నట్టయితే ఇవాన్ పావులో జెమి వాట్సన్ అనేటువంటి ఇతర శాస్త్రజ్ఞులు ప్రతిపాదించినటువంటి అభ్యాస నియమాలు ఒక నియమం అనేటువంటి విచక్షణ అనేటువంటి ఒక నియమాన్ని కనుక అనుసరించి మనం తెలుసుకున్నట్లయితే మానవుడు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా తన యొక్క దినచర్య కాలక్రమ విధానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు. ఆ కాలక్రమ విధానాన్ని నిర్ణయించడంలో ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావితం చేసినటువంటి ప్రాంతీయ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వేదస్తులైనటువంటి మహర్షులు వీరందరూ కూడా ఒక శాస్త్రాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ శాస్త్రాన్ని మనిషికి హద్దును నిర్ణయిస్తూ విచక్షణ జ్ఞానయుక్తంగా నిర్ణయించబడినటువంటి ఒక శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము, పంచాంగ గణితము. ఇది ఉదాహరణకు మనము 7 వర్ణాలను కనుక 7 రంగులు కనుక తీసుకున్నట్టయితే 7 రంగులు నవగ్రహాలకు ప్రతీకలు. అదేవిధంగా ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఆకాశ వర్ణములకు సంబంధించినటువంటి రాహువు, అన్ని వర్ణములు మిశ్రితమైనటువంటి రంగులు కలిగినటువంటి కేతువు. ఈ విధంగా 9 గ్రహాల ఆధారంగా మనిషి యొక్క జీవిత గమన విశ్లేషణ అనేటువంటిది జరుగుతుంది. ఆ జీవిత గమనంలో వచ్చేటువంటి ఆటుపోట్లు ఎదుర్కోవడానికి గాను వాటన్నింటినీ కూడా అధిగమించడానికి గాను మహర్షులు ఒక పరిశోధనాయుక్తంగా జీవితాన్ని తెలుసుకోవడం గురించి గాను ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ శాస్త్రమే పంచాంగము, జ్యోతిష్ శాస్త్రము. ఇక ఈ వికృతి నామ సంవత్సరము యొక్క ఫలితాంశములకు కనుక మనం వచ్చినట్టయితే శ్వేతవరాహ కల్పంలో ఉన్నటువంటి వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో శతవాది సంవత్సరాల 60 సంవత్సరాల మధ్యలో 24వ ఈ వికృతి నామ సంవత్సరము. ఈ వికృతి నామ సంవత్సరంలో మనిషి యొక్క ఫలితాంశములను కూడా మనం ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఈ వికృతి నామ సంవత్సరంలో ప్రకృతి ఏ విధంగా ఉంటుంది? ప్రకృతి వికృతి అవుతుంది. ప్రకృతి వికృతి అయి ఋతు ధర్మాలు మారుతూ ఉంటాయి. ఋతు ధర్మాలు మారినంత మాత్రాన ప్రజల సుఖ సంతోషాలకు ఎటువంటి యొక్క లోటు కూడా ఉండదు. ఇక ఈ సంవత్సరము మన నవనాయకుల ఆధిపత్యాలను కనుక గమనించినట్టయితే రాజ్యాధిపత్యము కుజుడికి, మంత్రిత్వ ఆధిపత్యము బుధుడికి, సేనాధిపత్యము కుజుడికి, మేఘాధిపత్యము కూడా కుజుడికే రావడం జరిగింది. అర్ఘాధిపతి కూడా కుజుడే కావడం జరిగింది. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి గురువు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు, పశుస్థాన సంరక్షకుడు, ఈ 2 ఆధిపత్య
ముత్యాలు కూడా ఇప్పటికే రావడం జరిగింది. ఈ సంవత్సరం పూర్తిగా మనము నవనాయకులలో గమనించినట్టయితే 4 శుభులు 5 పాపులు కావడం జరిగింది. అదేవిధంగా 21 మంది ఉపనాయకులను కనుక గమనించినట్టయితే వారిలో 9 మంది శుభులు 12 మంది పాపాధిపత్యం పొందడం జరిగింది. ఇక ఈ సంవత్సరం యొక్క ఫలితాంశాన్ని కనుక విశ్లేషణ కనుక వచ్చినట్టయితే ప్రభుత్వం యొక్క పరిస్థితి పనితీరు సమర్థవంతంగా ఉండి ప్రజలలో కలిగినటువంటి అభద్రతా భావాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరము వైద్య రంగంలో ప్రభుత్వము అనూహ్యమైనటువంటి మార్పులు చేసి వైద్య విద్య అభివృద్ధికై వైద్య రంగ అభివృద్ధికై ఎంతైనా ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్ష దినలగ్న ప్రవేశాల యొక్క సమయాలను కనుక గమనించినట్టయితే కుజుడు యొక్క ప్రభావం చేత శాస్త్రీయ రంగం సాంకేతిక రంగంలో పురోగమనాభివృద్ధి దిశగా పరుగులేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పంచాంగ ఫలితాంశాన్ని కనుక మనం పూర్తిగా ఇంకా విశ్లేషించుకున్నట్టయితే సస్యాధిపతి శుక్రుడు కావడం జరిగింది. శుక్రుడు శని యొక్క మిత్రుల యొక్క కలయిక వల్ల నలుపు తెలుపు ధాన్యములు బాగుగా ఫలించును. ఈ సంవత్సరము వర్షపాతములు కూడా తీసుకున్నట్టయితే మేఘాధిపతి కుజుడు అయినందువల్ల వర్షం అనేటువంటిది 29 వర్షం ఉంటుంది. 29 వర్షంలో 9 భాగాలు పర్వత ప్రాంతములందు 9 భాగాలు సముద్ర భాగమునందు 2 భాగములు భూమిపై ఉంటుంది. ఈ సంవత్సరం కుజుడు రాజ్యాధిపతి అయినందువల్ల కంది పంట బాగా పండుతుంది. ఎండుమిర్చికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి మొదలగు వస్త్ర పరిశ్రమలు సాధారణమైనటువంటి స్థాయిలో ఉంటాయి. సాంకేతిక రంగంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయి సాంకేతికపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి కావడం జరుగుతుంది. ఉన్నత ఉద్యోగులందరిలో కూడా అభద్రతా భావం తొలగి సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రక్షణ శాఖ అత్యంత సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో కనపడుతోంది. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోటి పరీక్షంగా కాలాన్ని గడుపుతారు. అదేవిధంగా మరొక ముఖ్య విషయం, ఈ సంవత్సరము సాంకేతిక రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి నోబెల్ బహుమతి భారతదేశానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క ఫలితాంశాన్ని తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజులు చైత్ర బహుళ అమావాస్య బుధవారం అనగా 14/4/2010 బుధవారం రోజున ఉదయం 7:20 గంగానది హరిద్వార్ నందు గంగానదిలో కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళాలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క పవిత్ర స్నానాలను ఆచరించి గంగా నదిలో స్నానానికి పునీతులు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం పుష్కర నిర్ణయానికి కనుక వచ్చినట్టయితే సప్తశ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సరము మార్గశిర శుద్ధ పాఠమి సోమవారం మధ్యాహ్నం 11:30 పూర్వాభద్ర నక్షత్రంలో బృహస్పతి మీనరాశి ప్రవేశం చేయడం ద్వారా కవితా నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది. మకర సంక్రమణం సప్తశ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సరము పుష్య శుద్ధ దశమి శుక్రవారము సాయంత్రం 6:53 ఉత్తరాషాఢ నక్షత్ర ద్వితీయ చరణంలో లోక కళ్యాణ కారకుడైనటువంటి యొక్క సూర్యనారాయణుడు మకర రాశి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఈ మకర రాశి ప్రవేశం అనేటువంటిది భారద్వాజ గోత్రము మిశ్రా నామధేయము గాడిద వాహనంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం మౌర్య విషయాలను వచ్చినట్టయితే సప్తశ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సర చైత్ర శుద్ధ ద్వితీయము బుధవారం నాడు సాయంకాలము తోటి గురుమౌఢ్యం పూర్తయి ఈ సంవత్సరము చెప్పుకోదగినటువంటి మౌఢ్యాలంటూ ఏమీ లేవు. మౌఢ్యాలు ఉన్నాయి కానీ అది కేవలం ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ బహుళ పాడ్యమి నుండి ఆశ్వీజ బహుళ దశమి వరకు కేవలం 10 రోజులు మాత్రమే శుక్రమౌఢ్యం ఉండడం జరిగింది. ఆ తదుపరి కరణామ సంవత్సర ఆరంభ చివరిలో అంటే పాల్గొన బహుళ సప్తమి నుండి గురుమౌఢ్యం ఆరంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి శుభకార్యాచరణకు అత్యంత అనుకూలమైనటువంటి సంకేతాలు ఈ సంవత్సరంలో సూచిస్తున్నాయి. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క ముఖ్య ప్రవచనాలు వివరించడం జరిగినది.
సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాన్ని కనుక గమనించినట్టయితే మేషరాశి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1 పాదము, ఈ 9 పాదాలను కూడా కలిపి మేషరాశిగా భావించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, 14 ఖర్చు, పూర్తత 4, అవమానం 3. ఈ సంవత్సరము మీకు పూర్వంగా ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీస్తాయి. సంవత్సరాంతంలో మీకు గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాలతో ఉన్నటువంటి విరోధాలను అన్నింటినీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం మేషరాశి వారికి కనపడుతుంది. కానీ ఈ సంవత్సరము కొన్ని చివరి మాట పట్టింపుల ద్వారా శత్రువులను అధికంగా చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ శత్రు సంహారార్థమై శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించండి, శుభం కలుగుతుంది. కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఈ 9 పాదాలు కనుక మనం తీసుకున్నట్టయితే వృషభ రాశిగా చెప్పడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, పూర్తత 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గౌరవ మర్యాదలు దక్కుతాయి. కానీ సంతాన సమస్య మూలకంగా అశాంతి అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం దాక్షాయణి దేవి యొక్క ఆరాధన చేయండి, మీకు శుభం కలుగుతుంది. మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపి ఈ 9 పాదాలను కలిపి మిథున రాశిగా పిలవడం జరుగుతుంది. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, పూర్తత 3, అవమానం 6. ఈ మిథున రాశి వారి యొక్క పితృ సంబంధిత విషయాల్లో కలహాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. రాజు ప్రయత్నాలు నెరవేరక ఇతర శత్రువుల ద్వారా మీ యొక్క కార్య సానుకూలత సాధించకపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరము అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, దీని యొక్క ఆదాయం 14, వ్యయము 2, పూర్తత 6, అవమానం 6. తోబుట్టుల వద్ద ఆధిపత్యంలో కోరు అనేటువంటిది సంభవిస్తుంది. పితృ సంబంధితమైనటువంటి కార్యాల్లో పట్టుదలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము మీ యొక్క ఉద్యోగ విషయాల్లో కూడా చిన్నపాటి మార్పులు అనేటువంటిది సంభవించడం జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు గౌరీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క కలిగేటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అథ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 2, వ్యయం 14, పూర్తత 2, అవమానం 2. ఈ సింహరాశి వారి యొక్క ఫలితాలు వచ్చినట్లయితే ఆర్థిక లావాదేవీతో ఆలోచించడం అనేటువంటిది జరగకూడదు. ప్రతి పనిలో జాప్యం అనేటువంటిది ఉంటుంది. మీరు ఏ విషయాన్ని బ్యాంకింగ్ ద్వారా పొందినటువంటి రుణాలను చెల్లించలేక ఆస్తు జప్తు చేసేటువంటి అవకాశం సింహరాశి వారికి కనపడుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని జాగ్రత్త వహించి నరసింహ కవచ పారాయణం కనుక చూసినట్టయితే సింహరాశి వారికి శుభ ఫలితాలు కూడా చేకూరుతాయి. ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశిలో శని జన్మమందు ఉన్నటువంటి వాడే అనారోగ్య స్థితిని కలిగించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అదే విధంగా నాకు తెలిసిన వాళ్ళ తమ్ముడు పెట్టి నేనే చేయించాను. ప్రమాదాలు కొంచెం చేయించినప్పుడు ఈ సంవత్సరం అనుకోకుండా నా దగ్గర నెంబర్ తీసుకుని కాల్ చేశారు. ప్రతిసారి సాంగత్యానికి దూరంగా ఉండండి. కానీ ఈ సంవత్సరము మీరు కోరుకున్నటువంటి విషయంలో మీకు విజయం విషయంలో మాత్రం విజయం లభించేటువంటి అవకాశం కన్యా రాశి వారికి కనపడుతుంది. చిత్త 3, 4 పాదాలు, రాత్రి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. ఈ ఆదాయం 2, వ్యయం 8, పూర్తత 1, అవమానం 5. ఈ తులారాశి వారు తమరు కొత్త వ్యాపారాన్ని ఆరంభించేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ కొత్త వ్యాపారాన్ని ఆరంభించడం అనేటువంటిది సానుకూలమైనటువంటి అవకాశాలు కల్పించినప్పటికీ మీకు ఏలినాటి శని ప్రభావం ఆరంభం చేత మీరు కోరుకున్నటువంటి విషయాల్లో జాప్యం జరుగుతుంది. మీరు ఏది ఆరంభించినా కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు లోపు మాత్రమే మీరు ఆరంభించాలి. ఆ తదుపరి ఆరంభించినట్టయితే మీకు విజయము లభించడం అనేటువంటిది జరగదు. కాబట్టి శని దోష పరిహారార్థము నువ్వుల నుండి తీసుకొని శివుడికి
శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేయండి. ఈ యొక్క శని దోషం తొలగిపోతుంది, వీరికి శుభాలు కలుగుతాయి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, పూజ్యత 4, అవమానం 5. ఈ వృశ్చిక రాశి వారికి వీరు కోరుకున్నటువంటి విషయాల్లో అన్ని విషయాల్లో జయం లభిస్తుంది. వీరు ప్రస్తుతము వీరు కోర్టు వ్యవహారాల్లో కనుక ఏదైనా ఉన్నట్టయితే విజయం సాధించేటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. బృహస్పతి బలం దీనికి అనుకూలంగా ఉండడం జరిగింది. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఇది ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళ యొక్క ఆదాయం 11, వ్యయం 5, పూర్తిత 7, అవమానం 5. వీరి యొక్క ధనురాశి వారి యొక్క ఫలితాంశాలను ఇంకా గమనించినట్లయితే గౌరవ మర్యాదలు జరుగుతాయి. బంధుమిత్రాదులతో మీకు దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రాదులు కూడా మీకు దగ్గర అవ్వడం జరుగుతుంది. వీరు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క అంశంలో ఏది కోరుకున్నా వీరు విజయం సాధించేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన అనేటువంటిది కనపడుతుంది. ఈ అనారోగ్యం తొలగిపోవడానికి కాను శ్రీ మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయండి, కలుగుతుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, 14 ఆదాయము, 14 ఖర్చు, పూజ్యత 3, అవమానం 1. మకర రాశి వారు వాళ్ళ యొక్క పరిస్థితికి వచ్చినట్లయితే శుక్రవర్గీయుల యొక్క నిర్ణయ ధిక్కరణ అనేటువంటి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి యొక్క ఇబ్బందులు, చికాకులు ఏర్పడతాయి. కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే మకర రాశి వారు శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అంటే